హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు దాసరి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైతే మన ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నారో, మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు కొంచెం అన్నా హెల్ప్ అవుతాయి అనుకుంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజైతే మా పెద్ద అబ్బాయి అనిరుద్ధ్ పుట్టినరోజు అండి. జూలై 1 అనమాట. నేను ఇది పోస్ట్ చేసేసరికి ఇంకా 2వ తారీఖు వచ్చేస్తుంది. అయితే ఒకరోజు ముందే వెళ్దాం అనుకున్నామండి. అయితే మాకు కూడా కుదరలేదు. ఇంకా ఈరోజు అయితే పుట్టినరోజు మార్నింగ్ అయితే ఇదైతే తాడేపల్లిలో ఉన్న రెస్టారెంట్ అండి. అవర్ ప్లేస్ అని చాలామందికి తెలిసే ఉంటుంది విజయవాడలో ఉన్న వాళ్ళకి. నాకైతే ఇక్కడికి వస్తే ఏంటంటే ఒక రెస్టారెంట్కి వచ్చినట్టే కాకుండా కొద్దిగా మనం చక్కగా అటు ఇటు తిరగడానికి బాగుంటుందండి ప్లేస్ అది చూడడానికైతే. ఇంకా నేను ఎప్పటి నుంచో ఇక్కడికే వెళ్దాం అంటున్నాను. పోయినసారి తీయలే నేను, కనిపించట్లేదే. అవే బాగా ఇస్తావు అది. టెన్ మెంబర్స్ కి పైన బాగుండిద్ది అమ్మ. 10 మెంబర్స్ కి పైన బాగుండిద్ది. ఏమోనండి, నాకైతే ఇలాంటి పుట్టినరోజులు అలాంటివి వచ్చినప్పుడు అయితే అందరం ఒక మ్యాచింగ్ వేసుకోవాలనుకుంటాము. నేనైతే మా వియ్యపురాలు ఫ్యామిలీని కూడా ఇన్వైట్ చేశాను అనమాట. వాళ్ళకు కూడా చెప్పానండి అందరూ గ్రీనే వేసుకోండి అని. అందరం గ్రీన్ శారీస్తోనే వచ్చామండి. నాకు ఎందుకో అందరం ఇలా ఒకే కలర్ వేసుకుంటే నాకు చాలా బాగా అనిపిస్తుంది. మా పిల్లలే అంటారు ఎందుకమ్మా యూనిఫామ్లో అంటారు, కానీ చూడండి ఎప్పుడైనా అందరం ఒక కలర్ వేసుకున్నప్పుడు ఒక గ్రూప్లో అనిపిస్తాము. నాకు చాలా ఇష్టం అనమాట. ఇదిగోండి వీడు లక్ష్మీ గారు అనమాట. ఆవిడ పుట్టినరోజు అయితే జూన్ 30నే అయ్యింది. ఇంకా అందరిది మా బాబుది లక్ష్మీ గారిది ఇక్కడే సెలబ్రేట్ చేసుకుందామని అనుకుంటున్నాము. మేడం గారు మేమైతే చాలా తొందరగానే వచ్చేసామండి. ఇంకా లక్ష్మీ గారు రావడమే లేట్ అయింది. అందరం కలిసి ఒక 10 మెంబర్స్ అయ్యామండి. ఇక్కడ ఏంటంటే స్పెషల్ కుక్కర్ బిర్యానీ. అదైతే మనం ఒక 45 మినిట్స్ ముందే మనం ఆర్డర్ ఇస్తే అంతసేపు మనం కూర్చోవాలన్నమాట. వేడివేడిగా అయితే వీళ్ళు వచ్చేసరికి కుక్కర్ బిర్యానీ అయితే వచ్చేసింది. తింటా నేను ఆల్రెడీ ఎగ్స్ తిన్నా ఇంట్లో. ఏం చేస్తున్నావు అమ్మా? ఇంకా
ఇంకా మేమైతే 2 కుక్కర్లు అయితే ఆర్డర్ చేసామండి. మనం ఆర్డర్ చేసినప్పుడే బిర్యానీ కుక్కర్తో పాటు మన టేబుల్ మీదకే ఇచ్చేస్తారు. అయితే మనం వాళ్ళే వడ్డిస్తారు. కానీ ఈరోజు ఏంటంటే ఎందుకోనండి అక్కడ చాలా రష్ ఉంది. ఈరోజు అంతా ఫుల్ అయిపోయింది, వాళ్ళేం రావట్లేదు. ఇంకా కుక్కర్లోంచి తీసి నేనే పెడుతున్నాను అనమాట. మనం ఇంట్లో చేసుకున్నట్టే బాగుందండి కుక్కర్ బిర్యానీ అయితే. నేను కూడా చేస్తూ ఉంటాను ఇంట్లో. అదైతే మనం కరెక్ట్గా మన టయానికి ఇచ్చారు కదా, అందుకని వేడివేడిగా చాలా బాగుంది. మా పిల్లలు నవ్వుతున్నారు, వాళ్ళు వచ్చేవారు కాగొచ్చు కదా అని. ఇంకా వాళ్ళు ఎప్పుడు వస్తారులే అని చెప్పి నేను ఎవరికి ఎంత కావాలని చూసి నేనే పెట్టేస్తున్నాను. మా వియ్యపురాలు లక్ష్మి గారి ఫ్యామిలీ 6 అండి, మేము 4. అయితే రాగానే మనం ఆర్డర్ ఇచ్చేటప్పుడు ఏంటంటే నేను వాళ్ళని అడిగాను. నాకు తెలియక నేను ఒక 5 కుక్కర్లు అలా ఆర్డర్ చెప్పాను. అయితే వాళ్ళు నవ్వి కాదు మేడం, ఒక కుక్కర్ వచ్చి ఒక 6 మెంబర్స్కి సరిపోతుంది అంటున్నారు. నాకు తెలిసి ఒక కుక్కర్ వచ్చి 8 మెంబర్స్కి సరిపోతుందండి. మనం ఒకటి చేసుకుంటే ఒక 8 మందికే సరిపోతుంది. ఇంకా మేము తెలియక అయితే 2 చేసేసాము. ఇంకా ఏమన్నా మిగిలితే మనకు పార్సిల్ చేసి ఇస్తారు. అదొకటి నాకు బాగా నచ్చింది. అంటే నిన్న అయిపోయింది కదా, పెట్టుకుంటాము ఇంకా నెక్స్ట్ 2-3 months. ఏం చేసావు చెప్పు. ఏమన్నా దాసాను, ఏమన్నా పెప్పర్ వేయించాను, బాయిల్ చేసాను. ఏ చూపించాము ఒకసారి.
హ్యాపీ బర్త్డే అన్న. ఎటు వద్దు అమ్మ, వద్దు, వచ్చుద్ది అమ్మా. ఇక్కడికంటే నేనైతే ఇంకా ఇంట్లో చాలా వెరైటీస్ వండేద్దాం అనుకున్నానండి. ఏంటంటే మాకు కూడా ఇలా బయటకు వెళ్ళడం చాలా సరదా అనిపిస్తుంది. నాకు కూడా చాలా ఇష్టం అండి. పిల్లలు పుట్టినరోజు ఎప్పుడైనా సరే ఇలా బయటకు వస్తాము. ఎక్కువగా మా నలుగురినే చూసుంటారు. ఇప్పుడైతే మాకు కొత్త ఫ్యామిలీ కూడా యాడ్ అయిందనమాట. నాకు కూడా చాలా హ్యాపీగా ఉందండి అందరం ఇలా రావడం. మా పాప వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ, అలాగే మా పాప వాళ్ళ అత్తగారు లక్ష్మి గారు పుట్టినరోజు కూడా జూన్ 30th అనమాట. నేనైతే ముందు ఆ 30th వెళ్దామంటే వాళ్ళకైతే ఆ రోజు కుదరలేదు. ఇంకా బాబుది ఫస్ట్ ఉంది కదండి, ఆ రోజు వెళ్దాంలే అందరం అనుకున్నాము. ఇలా ఆ 2 ఫ్యామిలీస్ ఇలా వచ్చామండి. నాకైతే ఎంత సరదా, ఎంత బాగా అనిపించిందంటే ఎప్పుడు ఇంట్లోనే కాకుండా ఇలా పుట్టినరోజులకి ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు బయటకు వస్తే మనకు కూడా చాలా స్ట్రెస్ అనేది రిలీఫ్ అవుతుందండి. మధ్యలోకి అక్కన వచ్చే మనం అమ్మ దగ్గరికి జరిగి నుంచి మేమైతే లంచ్ చేసిన ప్లేస్లో అయినా కేక్ కట్ చేయొచ్చండి. నాకు ఎందుకో అక్కడ ఇరుకిరుగ్గా అనిపించింది. ఇలా కింద అయితే ఓపెన్ ప్లేస్లో బాగుంటుందని చెప్పి కేక్ అయితే ఇక్కడ కట్ చేద్దాం అనుకున్నాము. ఇదిగోండి ముందు కేక్ తీసుకొచ్చి ఇంటి దగ్గర నుంచి ముందు పట్టుకొద్దాం అనుకున్నాము. తెచ్చేలోపే అది అటు ఇటు పాడైపోతుందని చెప్పి ఇంక ఇక్కడే కేకులు అవి అమ్ముతారండి. ఇంకా మనం అయితే మనకు నచ్చిన కేక్ తీసుకొని మనం ఇక్కడే కట్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇంకా కేక్ అయితే తీసుకొచ్చాము. ఇంకా మా పెద్ద బాబును కూడా మీరు అందరూ విష్ చేయండి, మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి. అన్న నువ్వు కూడా ప్రదర్శన మీ ఇద్దరు ఇట్లా అభి నువ్వు ఫోన్ అభికి ఇచ్చి ఎవరికన్నా ఇచ్చి ఇది మేడం కాదు. కొంచెం
అంటే మీరు కూడా ఇటు వచ్చిండే రాసుకోండి. నేను రాయలేదు, అక్కడ రాపించారు. ఆడ కళ్ళజోడు తీయలే. ఒకళ్ళు ఇటు అవి ఇటు వచ్చాయి. మీరందరూ ఇటు ఏమొద్దు అదే అది అదే ఆగ Smile, smile. వచ్చింది అందరం సరిపో. 1, 2, 3 స్మైల్. అందరూ వస్తున్నారు. ఈ ఫస్ట్ కూర్చున్నదేమో లక్ష్మీ గారు అమ్మగారండి. పింక్ బ్లౌజ్ గ్రీన్ శారీ అయితే రజనీ గారండి, లక్ష్మీ గారు చెల్లెలు లక్ష్మీ గారు. మేడం గారు పక్కన కూర్చుందేమో లక్ష్మీ గారు వాళ్ళ అత్తగారు. ఇలా ఫ్యామిలీ అందరం మా మేడం గారు అందరం కలిసి ఇలా లైన్గా అయితే ఫోటో దిగుదామని కూర్చున్నాం అనమాట. అనిరుద్ హ్యాపీ బర్త్డే. ఇలా బయటకు వచ్చినప్పుడైతే మన సబ్స్క్రైబర్స్ కూడా కలిసి ఇలా పలకరిస్తే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి. ఎక్కడ లేని సంతోషం అనమాట.
అక్కడ పడితే మళ్ళీ ఇక్కడికి వచ్చారు పడతారని వీళ్ళు అంటారేమో అలా పోయింది. ఇది మన ఇంట్లో ఎందుకు ఇంత బాగా రావట్లేదు కదా? అవి నన్ను కూడా వచ్చేది అవి కొద్దిగా పట్టుకుంటుకోవాలి. మా పెద్ద బాబు అనిరుద్ధితో పాటు లక్ష్మి గారి బర్త్డే కూడా ఒకేసారి రావడం మాకు చాలా బాగా అనిపించిందండి. అందరం అయితే పుట్టినరోజు సెలబ్రేషన్స్ చాలా బాగా జరుపుకున్నాం. అలాగే మీరందరూ లక్ష్మి గారిని కూడా విష్ చేయండి. అలాగే మీ బ్లెస్సింగ్స్ అయితే ఇవ్వండి. ఇటు ఎంత స్పేస్ ఉంది కదా అమ్మ, ఇదిగో ఇంత స్పేస్ ఉంది కదా ఇక్కడ. ఎక్కడ వెళ్తారు? ఓకే, అందరూ పడుతున్నారు చూసుకోండి. ఆంటీ గారు పడట్లేదు. ఓకే డన్. 1 2 3 స్మైల్. ఫోటో తీసుకోవచ్చు. మళ్ళీ ఎవరు పడట్లేదు. ఆంటీ గారు పడట్లేదు. కొంచెం ముందు అది ఇటు వచ్చింది. సరిపోతుంది. ఓకే 1 2 3 పెద్ద స్పీడ్ కాదు, బాగుంటుంది. ట్రైల్ చేయండి అప్పటి వరకు. మెల్లిగా మేడం గారు మేడం తీస్తున్నా. ఎప్పుడూ ఇంట్లోనే కాకుండా ఇలా పిల్లల పుట్టినరోజైనా మన పుట్టినరోజులైనా ఇలా బయటకు వచ్చామనుకోండి, అసలు ఎంత సరదాగా ఎంత బాగుంటుందంటే నాకు చాలా ఇష్టం అండి. ఎందుకో మనకి ఇంట్లోనే ఎప్పుడు ఇంట్లోనే కదండి, మనకు కూడా ఒకలాగా బోర్ అనిపిస్తుంది. అప్పుడప్పుడు ఇలా బయటకు వచ్చి అందరితో మనం ఇలా సరదాగా ఉన్నాం అనుకోండి, ఆ స్ట్రెస్ అనేది పోతుందండి. నాకు కూడా అంతేనండి. ఈరోజైతే మా పెద్ద అబ్బాయి పుట్టినరోజు, అనిరుద్ధ్ పుట్టినరోజు, అలాగే లక్ష్మి గారి పుట్టినరోజు. ఇలా అయితే మేము చాలా బాగా సెలబ్రేట్ చేసుకుని చాలా బాగా ఎంజాయ్ చేసామండి. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇదండి ఈరోజు వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. రేపు నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండి. వెళ్ళొచ్చాను.